వెయిట్ చేస్తున్నారు కదా. గత 15 రోజుల నుంచి గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి 9,24,00,00,000 రూపాయల నిధులు విజయవాడ వరద బాధితుల సహాయార్థం నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాస్ గారు భారీ స్థాయిలో అవినీతి చేశారనేటువంటి మాట మేము గత 15 రోజుల నుంచి మేము మాట్లాడుతూ ఉన్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది వరద సహాయం చేయాలి అని చెప్పేసి ఆ యొక్క మాటని అడ్డం పెట్టుకుని కార్పొరేషన్ ఫిక్స్డ్ డిపాజిట్లో నుంచి కమిషనర్ 9,24,00,000 రూపాయల నిధులు మళ్లించి వరద సహాయం చేశామని చెప్పేసి తప్పుడు లెక్కలు చూపిస్తా ఉన్నారు. మీరు గతంలో మేము కౌన్సిల్ సమావేశంలో కూడా దానికి సంబంధించి మేము క్వశ్చన్ అడగటం కూడా జరిగింది మా గౌరవ సభ్యుడు. ఆ రోజు ఎక్కడ సమాధానం చెప్పాల్సి వస్తుందని చెప్పేసి కమిషనర్ గారు ఆ రోజు అర్ధాంతరంగా సభను బాయ్కాట్ చేసుకుంటూ ఆయన అధికారులతో కూడా తీసుకొని ఆయన బయటికి వెళ్ళిపోవడం కూడా జరిగింది. సుమారు దగ్గరగా పోయిన డిసెంబర్ 20వ తారీఖు దగ్గర నుంచి కౌన్సిల్ సమావేశంలో క్వశ్చన్ మేము అడుగుతూ ఉంటే రెండోసారి జనవరి 4వ తారీఖు కూడా కౌన్సిల్ సమావేశం జరిగింది, వాయిదా పడినటువంటి సమావేశం. ఆ సమావేశంలో ఎక్కడ సమాధానం చెప్పాల్సిందని చెప్పేసి ఆ రోజు అర్ధాంతరంగా ఒక మాటని ఆసరాగా చేసుకుని 10 లక్షల మంది జనాభాకు సంబంధించినటువంటి సొమ్ము పన్నుల రూపాయలు వచ్చినటువంటి సొమ్ముని ఎక్కడ లెక్క చూపించాల్సి అని చెప్పినటువంటి ఉద్దేశంతో అప్పటికప్పుడు హుటాహుటిన సభలో నుంచి బాయ్కాట్ చేసి వెళ్ళిపోతాం. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా దానికి సంబంధించి? మా దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి మేము ఇది గట్టిగా మాట్లాడుతూ ఉన్నాం. ఈ రోజు 9,24,00,000 రూపాయల అవినీతి జరిగింది. కమిషనర్ సుమారు 70-75% నిధులు దాంట్లో తన సొంత ఖాతాల్లోకి మళ్లించాడని చెప్పేసి మేము ఈ రోజు మేము మాట్లాడుతూ ఉన్నాం, మేము అభియోగం చేస్తా ఉన్నాం. నేను అవినీతి చేయలేదు, నేను నీతిగా నిజాయితీగా నేను వరద సహాయం చేశానని చెప్పేసి ఆయన గారి అనుకుంటే మాత్రం మాకు లెక్కలు చూపించమని అడుగుతా ఉన్నాం. ఇక్కడ మాకే కాదు కౌన్సిల్ సభ్యులకు చూపించాలి, ఇక్కడ గుంటూరు నగర ప్రజలకు కూడా తెలియజేయాలి. ఈ రోజు 15-20 రోజుల నుంచి సంబంధిత కార్పొరేటర్లు కానీ గౌరవ సభ్యులు అందరం కూడా మేము మీడియా ద్వారా మేము కమిషనర్ గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. కనీసం కమిషనర్ గారు దాని గురించి మాట్లాడకుండా సభను తప్పుదో పట్టించే విధంగా ఆ రోజు వెళ్ళిపోయాడు. కానీ ఈరోజు సమాధానం చెప్పకుండా ఆయన మౌనం చాటేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ఆయన 100% దీంట్లో అవినీతి చేసేటటువంటి మాట అక్షర సత్యంగా కనపడతా ఉందని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నాను.